హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 11 ఆఫ్ 30 డేస్ టాలర్ యాక్టివిటీ ఛాలెంజ్. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి కలర్ఫుల్ షేప్ మ్యాచింగ్. ఇది మనం సింపుల్గానే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే పిల్లలకి 3-in-1 యాక్టివిటీ అని చెప్పొచ్చు. వీళ్ళ కలర్స్, షేప్స్ అండ్ వాళ్ళ మెమరీ పవర్ని బూస్ట్ చేయొచ్చు యాక్టివిటీ ద్వారా. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పిల్లలు కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళు ఈ షేప్స్ రికగ్నైజ్ చేసినప్పుడు మ్యాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కలర్ అండ్ షేప్ రికగ్నిషన్. అంటే ఒక్కొక్క షేప్ కి ఒక్కొక్క కలర్ డ్రా చేసాం కాబట్టి పిల్లలకి కలర్స్ నేర్చుకుంటారు అండ్ షేప్స్ కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈ షేప్స్ అన్నిటిని కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో మెమరీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ కి, అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కి, అలాగే వాళ్ళు ఆ స్టిక్స్ ని టచ్ చేస్తున్నప్పుడు ఆ షేప్స్ ని మనం కట్ చేసిన షేప్ని టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సెన్సరీ ఎక్స్ప్లోరేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్గా ఈ కలర్, ఈ షేప్ అని వాళ్ళు థింక్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఈ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ త్రూ అవుట్ ద యాక్టివిటీ మనము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, కొన్ని కీవర్డ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ అండ్ వొకాబులరీ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా ఈ యాక్టివిటీ ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ మాంటిసరీ బేస్డ్ పజిల్ యాక్టివిటీ అనమాట. జనరల్గానే ఇలాంటివన్నీ కూడా మనకు మాంటిసరీ టాయ్స్ లాగా దొరుకుతాయి. కాకపోతే సింపుల్గా మనకు ఆ షేప్స్ మాంటిసరీ బాక్స్ లేదు అంటే ఇలా ఇంట్లోనే కార్డ్బోర్డ్తో సింపుల్గా చేసి ఇందులో షేప్స్, కలర్స్, అలాగే ఇలా పజిల్ గేమ్ లా కూడా బేబీకి యాక్టివిటీ చేయించవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి యాక్టివిటీ వల్ల. అయితే స్టార్టింగ్ మీరు యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే బేబీకి మీరు మ్యాచింగ్ అయితే చేయించండి. ఫస్ట్ వాళ్ళకి కలర్స్ నేర్పండి, ఇంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ షేప్స్, ఏమేమి షేప్స్ ఉన్నాయో చెప్పండి. దాని తర్వాత ఏ కలర్ ఏ షేప్ అనేసి చెప్పండి. దాని తర్వాత ఎలా మ్యాచ్ చేయాలి, ఏ కలర్ ఎలా మ్యాచ్ చేయాలి అనేసి మీరు డెమో ఇవ్వండి. దాని తర్వాత పిల్లల్ని సేమ్ మ్యాచ్ చేయమని అడగండి. ఇమీడియట్గా అయితే మ్యాచ్ చేయరు, చాలా టైం తీసుకుంటారు. దాన్ని కూడా ఇప్పుడు బాగా మ్యాచ్ చేస్తుంది, చాలా రోజులు యాక్టివిటీ చేయించిన తర్వాత తను ఇప్పుడు క్లియర్గా రికగ్నైజ్ చేయగలుగుతుంది అనమాట. సో స్టార్టింగ్లో వచ్చేసి మా బేబీ కాన్సన్ట్రేట్ చేయలేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఈ యాక్టివిటీ చేయడానికి కూడా చాలా సింపులే. నిన్న మనము డిఐవై షూ బాక్స్ యాక్టివిటీ చూసాం కదా, దాని పైన ఉన్న కవర్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. దాన్ని కట్ చేసి ఇలా కార్డ్బోర్డ్ లాగా తీసుకున్నాను. మీ దగ్గర వేరే ఏ కార్డ్బోర్డ్ పీస్ ఉన్నా పర్లేదు. ఇలా తీసుకుని ఫస్ట్ అయితే షేప్స్ అని డ్రా చేసుకుని ఒక్కొక్క షేప్ ఒక్కొక్క కలర్లో డ్రా చేసుకుని తర్వాత వచ్చేసి స్ట్రా తీసుకోండి. స్ట్రాని గ్లూతో పేస్ట్ చేసేసుకోండి. ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకొని నెక్స్ట్ ఒక పేపర్ లేదంటే కార్డ్బోర్డ్ లేదా థిక్గా ఉన్న ఏ షీట్ అయినా సరే తీసుకొని డ్రా చేసి షేప్స్ని కట్ చేసుకొని సేమ్ దీన్ని ఫోమ్ షీట్ కి పేస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ ఫోమ్ షీట్ లేదు అంటే కార్డ్బోర్డ్ కైనా కూడా పేస్ట్ చేయొచ్చు. బికాస్ కొద్దిగా స్టిఫ్ గా ఉంటే బేబీ దాన్ని యాక్టివిటీ చేస్తున్నంతసేపు అది చినిగిపోవడం కానీ లేకపోతే అతుక్కోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు. కాబట్టి కొద్దిగా థిక్గా ఉండే మెటీరియల్ యూస్ చేస్తే బెటర్. ఇలా షేప్స్ని డ్రా చేసుకున్న తర్వాత మనం సేమ్ ఏ కలర్ అయితే డ్రా చేసామో కార్డ్బోర్డ్ మీద సేమ్ అదే కలర్ని ఇక్కడ కూడా డ్రా చేసుకొని కట్ చేసుకొని దీన్ని స్టిక్కి గ్లూ ఆర్ ఫెవికాల్తో పేస్ట్ చేసేయచ్చు. ఒకవేళ మీకు అది అలాగే స్టిక్ అయి ఉండదు అని డౌట్ వచ్చినట్లయితే మీకు సెలఫిన్ టేప్తో కూడా పేస్ట్ చేసి సెక్యూర్ చేసేయచ్చు. అంతే సింపుల్గా. ఫస్ట్ అయితే బేబీకి యాక్టివిటీ ఎలా చేయాలో క్లియర్గా డెమో ఇవ్వండి. అండ్ ఇమ్మీడియట్గా మీరు హరీ అవ్వకండి. అంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగండి. ఏది సర్కిల్, ఏది ట్రయాంగిల్, ఏది రెక్టాంగిల్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగండి. టైం పడుతుంది. 2 నెలలు 3 నెలలు పేషెన్స్గా యాక్టివిటీ అప్పుడప్పుడు చేపిస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మెమరీ పవర్ని బూస్ట్ చేసే యాక్టివిటీ కాబట్టి. అండ్ వన్స్ ఇది మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈ కార్డ్బోర్డ్ అనేది మనకు చాలా రోజుల వరకు ఉంటుంది. యాక్టివిటీ అయిన తర్వాత ఇమీడియట్గా సెక్యూర్గా ఎక్కడైనా ఎత్తి పెట్టండి. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అగైన్ ఇలా యాక్టివిటీ చేపిస్తుండడం వల్ల పిల్లలకి ఈ షేప్స్ అండ్ కలర్స్, ఈ మ్యాచింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోతాయి. జనరల్గా మ్యాచింగ్ ప్యాటర్న్ యాక్టివిటీ 2 year ప్లస్ పిల్లలకైతే చేయించు. కాకపోతే ఇక్కడ మనం కలర్స్, షేప్స్ చెప్తున్నాం కాబట్టి 1 year ఆర్ 1 year ప్లస్ ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి డిఐవై కలర్ఫుల్ షేప్ మ్యాచింగ్ యాక్టివిటీ. అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీ బేబీతో యాక్టివిటీ చేయించి చిన్న వీడియో ఆర్ ఫోటో క్లిప్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రేపటి యాక్టివిటీకి వచ్చేసి జస్ట్ ఒక పెద్ద కార్డ్బోర్డ్ ఉంటే చాలండి. కార్డ్బోర్డ్ షీట్, థిక్గా ఉండే కార్డ్బోర్డ్ షీట్ ఉంటే చాలు. కలుద్దాం డే 12 యాక్టివిటీ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.